హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సీఎం జగన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో జగన్ బెయిల్ రద్దు చేయడంతో పాటు విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన 2 పిటిషన్లను కొట్టివేయాలన్న ముఖ్యమంత్రి అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ పిటిషన్లపై విచారణ ముగిసేది లేదని శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాకర్ దత్తా నేతృత్వంలోనే బెంచ్ తేల్చి చెప్పింది. ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్ వేసినందువల్లే బెయిల్ రద్దు పిటిషన్ వేశారని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో తాము రాజకీయపరమైన అంశాల జోలికి పోవడం లేదని, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తున్నామని స్పష్టం చేసింది. కేసుల విచారణ జాప్యానికి కారణమేంటని, ఎవరు బాధ్యులని ప్రశ్నించింది. విచారణ జాప్యంలో వాయిదాలకు తమకేమీ సంబంధం లేదని సిబిఐ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మొహమ్మతా వివరించారు. సిబిఐకి సంబంధం లేకపోతే మరెవరికి సంబంధం ఉంటుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. గతంలో జగన్ బెయిల్ రద్దు కోసం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పే సరిపోతుందని తుషార్ మొహతా వాదించారు. సిబిఐ జగన్ కుమ్మక్కై కేసును జాప్యం చేస్తున్నారని రఘురామ తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాస్ వాదించారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైప్రొఫైల్ కేసుల విచారణ త్వరగతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని ముకుల్ రోహిత్గి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ కేసుల విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామన్న ధర్మాసనం అంతవరకు కేసు విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.